హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు కొన్ని విషయాలు పక్కన పెడితే మాత్రం, ఒక్క విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా అదృష్టవంతుడు. అదేదో తెలుసుకునే ముందులో మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ సపోర్ట్. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే మామూలుగా ఏ పార్టీకైనా కార్యకర్తలు ఉంటారు. తెలుగుదేశానికి ఉన్నారు, జనసేనకు ఉన్నారు, అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా కార్యకర్తలు ఉంటారనమాట. కానీ వీళ్ళ కార్యకర్తల యొక్క గోల్ వాళ్ళకి పెద్ద పెద్ద గోల్స్ ఉండవు. మా నాయకుడు వాళ్ళు సీఎం అవ్వాలి, మా నాయకుడిని మేము సీఎంగా చూసుకోవాలి అనేది మాత్రమే ఉంటుంది గోలు. ఆ తర్వాత ఆ స్టేట్ యూఎస్ చేయాలి, లేకపోతే యూరోప్ చేయాలి అట్లాంటి పెద్ద పెద్ద గోల్స్ ఏం పెట్టుకోరు వాళ్ళు. అట్లాంటి డెవలప్మెంట్, ఇట్లాంటి డెవలప్మెంట్ ఇట్లాంటివి కోరుకోరు, ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళ నాయకుడి నుంచి. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ నాయకుడిని సీఎంగా చూసుకోవాలి, అదే వాళ్ళ గోలు. ఆ గోల్ కోసం వాళ్ళు దాకైనా వెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వీళ్ళంతా వైఎస్ఆర్ అభిమానులుగా ఉండేవాళ్ళు. వైఎస్ఆర్ మరణించాక జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టుకోవడానికి వీళ్ళందరూ కార్యకర్తలుగా మారారనమాట. అప్పటి నుంచి ఆయన 2019లో గెలిచేదాకా వాళ్ళు ఆన్లైన్లో అయితేనేమి, ఆఫ్లైన్లో అయితేనేమి విపరీతంగా పోరాడారు, కష్టపడ్డారు. ఫైనల్గా ఆయన సీఎంగా చూసుకున్నారు. ఆయన సీఎం అయ్యాక 3 రాజధానులు అన్నాడు. అది ఎక్కడ లేదని తెలుసు. అది ఒక పెద్ద ట్రోలింగ్ కాన్సెప్ట్ అని వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అందరు ట్రోల్ చేస్తున్నా కానీ వాళ్ళ నాయకుడి యొక్క మాటని మితిమీరకుండా, బహిరంగంగా విమర్శలు చేయకుండా, డిఫెండ్ చేసుకుంటూ అవతల వాళ్ళని ట్రోల్ చేసే వాళ్ళని అటాక్ చేసుకుంటున్నారు. కానీ ఎవరు కూడా నాయకుడిని ఒక్క మాట అనలేదు. ఆ తర్వాత వాళ్ళని కూడా, ఆ కార్యకర్తలను కూడా పక్కన పెట్టి వాలంటీర్లను తీసుకొచ్చాడు. ఆ మంత్రుల్ని, ఎమ్మెల్యేలు ఎవరికి పెత్తనం ఇవ్వకుండా వాలంటీర్లకు ఇచ్చారనమాట. ఎక్కడ పడితే అక్కడ పెత్తనమంతా. అయినా కానీ వాళ్ళ లోపల అసంతృప్తి ఉన్న సైలెంట్గా ఉన్నారు. కానీ స్టిల్ పార్టీ కోసం చివరిదాకా కష్టపడి పనిచేశారనమాట. కానీ నాయకుడి మీద ఎక్కడ బహిరంగంగా పెద్దగా విమర్శలు చేసింది లేదు, అలా కూడా ఎవరో తప్ప. ఆ తర్వాత వైనాట్ 175 అన్నారు. ఇది అస్సలు సాధ్యం కాదు. ఖచ్చితంగా 175కి 175 గెలవటం అన్నది అసలు సాధ్యపడదు. అది ఎక్కడా కూడా, అది అందరికీ తెలుసు. ఆయన కూడా అదేదో రజనీకాంత్తో ప్రోగ్రాంలో వైనాట్ రజనీ, వైనాట్ అన్నా కూడా ఇది కూడా ట్రోల్ కాన్సెప్టే. అయినా కానీ అవతలని మీరు అసలు ముందు 170 సీట్లలో పోటీ చేయండి, తర్వాత మా గెలుపు గురించి మాట్లాడదురని అటాక్ చేశారు. వాళ్ళ యొక్క నాయకుడి యొక్క నినాదాన్ని డిఫెండ్ చేశారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ నాయకుడిని పనిలెత్తి మాట అనలేదన్నమాట. ఆ తర్వాత అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు వచ్చాక కూడా వాళ్ళు ఈవీఎంలో ట్యాంపర్ జరిగిందన్నారు, డబ్బులు తీసుకున్న ఓట్లు వేయలేదన్నారు, ఇంకా రకరకాల ఎక్స్ట్రా అర్ధరాత్రులు 2 లక్షల ఓట్లు, ఎంతో కొన్ని ల్యాక్స్ ఓట్లు వేసేసి దొంగతనంగా కూటమి ప్రభుత్వం గెలిచిందన్నారు. కానీ వాళ్ళ నాయకుడి యొక్క వ్యవహారాన్ని, వాళ్ళ నాయకుడి యొక్క ఓటమని, వాళ్ళ నాయకుడు చేసిన తప్పుల్ని వాళ్ళు ఎక్కడ బహిరంగ విమర్శలు చేయలేదు. వాళ్ళ నాయకుడిని డిఫెండ్ చేసుకుంటానే వస్తున్నారన్నమాట. అదంతా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ వైజాగ్ రాజధాని అన్నాడు ఎలక్షన్కి ముందర. అయ్యో మొన్న మా 3 రాజధానులు అన్నాడే, అప్పుడు మేము డిఫెండ్ చేశామే, అప్పుడు మేము దానికి సపోర్ట్ చేశాము, ఇప్పుడు మమ్మల్ని వైజాగ్ రాజధాని అంటే మమ్మల్ని ఏమంటారో, మమ్మల్ని కూడా ట్రోల్ చేస్తారని వాళ్ళు ఎక్కడ భయపడలా, దాన్ని మర్చిపోయారు. మళ్ళీ వైజాగ్ రాజధాని అనే నినాదాన్ని ఎత్తుకున్నారు, వాళ్ళ నాయకుడిని డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. అంతే. ఆ తర్వాత అదే మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు కొత్తగా ఆయన అప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర 500 ఎకరాలు 1000 ఎకరాలు రాజధాని పెట్టక ఇదంతా ఎందుకంటే అప్పుడు దాన్ని ఈ రేంజ్లో పబ్లిసిటీ చేయకపోయినా అప్పట్లో కొన్నిసార్లు అవును ఆయన అన్న దాంట్లో తప్పేముందని డిఫెండ్ చేశారు. కొత్తగా మావిగన్, అది అందరికీ తెలిసిందే. అది విపరీతంగా ట్రోల్ అయిపోయింది. అత్యంత ట్రోల్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే ఇదే. ఈ మధ్యకాలంలో వాళ్ళకు కొంత మైలేజ్ వచ్చింది. అంబటి రాంబాబు విషయం అయితేనేమి, ఇంకా పీపీపీ మెడికల్ కాలేజీల విషయంలో అయితేనేమి, ఆ తర్వాత యువతల కూటమి ప్రభుత్వంలో ఆర్ఓ సేదర్ చేసిన గబ్బు పనులు అయితేనేమి, ఏలూరు ఎంపీ చేసిన గబ్బు పనుల వల్ల అయితేనేమి వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అది కొంచెం బెటర్గా అవుతుంది అనుకున్న క్రమంలో ఈ మావిగను చావు దెబ్బ కొట్టిందనమాట వాళ్ళని. అయినా కానీ వాళ్ళు నిరుత్సాహపడలేదు. అసలు మాకు చెప్పలేదు, ఎవరిని అడిగి డెసిషన్స్ తీసుకున్నారు అని కూడా అనలేదు. అసలు కనీసం అది వాళ్ళ నాయకులకు కూడా తెలియదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా. అయినా కానీ వాళ్ళు నిరుత్సాహపడలేదు, విపరీతంగా డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేసి. అది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి యొక్క క్యాడర్. ఆయన ఇట్లాంటి క్యాడర్ ఉన్నందుకు ఆయన అదృష్టవంతుడు అనమాట. సో అదే ఇంకా ఆయన కూడా కొంచెం ఆయన చేస్తున్న పొరపాటును గ్రహించుకొని ఆయనలో ఆయన అనాలిసిస్ చేసుకొని ఇట్లాంటి పొరపాట్లు కానీ జరగకుండా చూసుకుంటే ఆ క్యాడర్ ఆయన నెత్తిన పెట్టుకుంటాడు. దయచేసి ఇది గ్రహించి ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ ఎలక్షన్లో 29లో కానీ 34లో కానీ సీఎం అయితే వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.